చిచ్చా క్షేమమా అంటూ చేతిపై షేక్ తో ఒకటిచ్చేశాడు. ఏంటి అలా అయిపోయామంటూ నవ్వించేశాడు. డాక్టర్ రిపోర్ట్లు పరిశీలించి ఇక్కడ కూడా అబద్ధాలే చెప్పావా అంటూ తొడపై ఒకటేశారు. వారిద్దరి మధ్య అంత ఆప్యాయత ఉండగా ఇక నవ్వుతూ చిచ్చా ఆరోగ్యం చూసుకునే బాధ్యత నీదంటూ మనవడికి బాధ్యతలు అప్పచేసి జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు అందించి తిరుగు ప్రయాణమయ్యారు. గులాబీ ముఖ్య నేతలంతా పజ్జన్న ఇంటి దారి పడితే స్థానికుల నేతలకు మాత్రం కాసేపు ఆంక్షలంటూ సెక్యూరిటీ ఆపేగా నీ గుండె గట్టిదే అంటూ పలువురు పద్మారావును పరామర్శించారు. ఎప్పుడు నవ్వుతూ కనిపించే పజ్జన మొహం నేడు కాస్త దిగులుగా కనిపించగా వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది వచ్చిన పద్మారావుకు నేడు పరామర్శలతో అంతా ధైర్యం చెప్పేస్తే నాకేం కాలేదు, నేను ఫిట్ గానే ఉన్నా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యాన్ని నింపారు పజ్జన్న. పజ్జన్న పరామర్శలపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ మంత్రి పద్మారావుకు హార్ట్ అటాక్ వచ్చిన విషయం నిన్నటితో అందరికీ తెలియగా ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సమయంలోనే కొందరికి తెలిసినా అంతా టెన్షన్ పడతారంటూ పజ్జన్న సూచనలతో ఇక ఆ విషయం బయటకు రానివ్వలేదు. నిన్న డెహ్రాడూన్లోని ఆసుపత్రి నుంచి పద్మారావు డిశ్చార్జ్ కాగా రాత్రి సమయంలో టకారా బస్సులోని నివాసానికి పద్మారావు చేరుకున్నారు. పద్మారావు రాక విషయం తెలుసుకుని పలువురు ఆయన సన్నిహిత నేతలు పూలేబకోను అందించి పరామర్శించగా ఇక మరో వ్యక్తి సహాయంతో నెత్తికి చలిటోపి ధరించి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఆయనకు దిష్టి తీసి లోపలికి పంపించగా ఇక ప్రత్యేక గదిలో పజ్జన్న నిన్న మొత్తం రెస్ట్ లో ఉన్నారు. మొదటి విషయం తెలిసిన కేటీఆర్ పజ్జన్న ఆపరేషన్ సమయంలోనే ఫోన్లో సంభాషించగా గత 3 రోజులుగా తలసాని మాట్లాడేందుకు ప్రయత్నం చేసి చివరికి విషయం తెలుసుకుని ఈ రోజు ఆయన పరామర్శించడానికి సిద్ధమయ్యారు. పజ్జన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు సన్నిహిత నేతలు పద్మారావు నివాసానికి క్యూ కట్టగా ఇన్ఫెక్షన్ వస్తుందంటూ ఆయన సెక్యూరిటీ పలువురిని లోపలికి అనుమతించలేదు. పజ్జన్న ఇంటికి కేటీఆర్ రావడానికి సిద్ధం కాగా ఇక ముందుగా మాజీ మంత్రి తలసాని పజ్జన్న నివాసానికి వచ్చి పద్మారావుతో కాసేపు ముచ్చటించారు. అసలు హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏమిటి, డెహ్రాడూన్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న విషయాలపై పజ్జన్నతో కాసేపు ముచ్చటించారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్సీ సలీంతో పాటు పలువురు సనత్ నగర్, సికింద్రాబాద్ నేతలు పద్మారావును పరామర్శించారు. పద్మారావుకు కేటీఆర్ కు అతి సన్నిహితంగా ఉండే నేత కాగా నేడు పార్టీ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఇక్కడ టకారా బస్సులోని పజ్జన్న నివాసానికి ప్రయాణమయ్యారు. పజ్జన్న నివాసానికి చేరుకోగా ముందుగానే చేరుకున్న నేతలతో ముచ్చటిస్తూ ఇక పజ్జన్న ముందుకు చేరుకోగానే ఎలా ఉన్నావంటూ చేతిలో ఒకటి కొట్టి పరామర్శించడంతో పాటు ఇక అక్కడ ఎలా హార్ట్ అటాక్ వచ్చిందన్న విషయాలతో అడిగి తెలుసుకున్నారు. కాసేపటికి ఎమ్మెల్సీ కవిత కూడా పద్మారావును పరామర్శించగా కాసేపు చలోక్తులు విసురుతూ ఇలా అయిపోయావేంటి అంటూ పజ్జన్నతో ముచ్చటించడంతో పాటు ఇక వారి మధ్య చలోక్తులు సాగుతున్న వేళ మీడియా వద్దంటూ సెలవు ప్రకటించారు. డెహ్రాడూన్లో వైద్యులు ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన కేటీఆర్ అక్కడ కూడా అబద్ధమే ఆడావా అంటూ నవ్వించడంతో పాటు వయసు 90 అని రాయించాల్సిందిగా తప్పుగా రాయించావంటూ నవ్వించగా అప్పుడు ఎంట్రీ ఇచ్చిన పద్మారావు మనవడి విషయం కవితకు తెలియజేయగా డైలాగ్ బాగా చెప్తాడనడంతో మీ తాతను బాగా చూసుకుంటూ బాధ్యతలు మనవడికి అందించి కేటీఆర్ తిరుగు ప్రయాణమయ్యారు. పరామర్శలో కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, మహేశ్వరితో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్, కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ తో కలిసి పద్మారావును పరామర్శించగా పజ్జన్న పరామర్శించిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, శాసనసభ విపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకులు ముఠా గోపాల్, శ్రావణ్, బాల్కసుమన్, డివిజన్ల కార్పొరేటర్లు సామల హేమ, లింగాన్ని ప్రసన్నలక్ష్మి, శ్రీనివాస్, రాసురి సునీత, కంది శైలజ, మహేశ్వరి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు జయసింహ, రాజుసాగర్లతో పాటు సికింద్రాబాద్, సనత్ నగర్ కంటోన్మెంట్, ముషీరాబాద్, ఉప్పల్, అంబర్పేట, ఖైరతాబాద్ నియోజకవర్గాల నేతలు పద్మారావు గౌడ్ ను పరామర్శించారు.
పద్మారావు ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉండగా ఇక వారం రోజుల పాటు రెస్ట్ లో ఉండనుండగా తన ఆరోగ్యం పట్ల అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదని త్వరలోనే కోలుకొని మరలా క్యాంపు కార్యాలయానికి వస్తానంటూ మీడియా రిలీజ్ ను పద్మారావు కార్యాలయం నుండి ప్రకటించగా పజ్జన మాత్రం ఆనట్లా హుషారుగా కాకుండా కాస్త నీరసంగా ఉండగా సొంతంగా పరుగులు పెట్టలేకపోయినా త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తానంటూ సికింద్రాబాద్ ప్రజానికానికి తెలియజేస్తున్నారు. 50 ఏళ్లుగా వారికి అదే జీవనాధారం. మీరు కొత్తగా రూల్స్ పెట్టి కొరడా జిల్పిస్తే వారు ఏమైపోవాలి? స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారు, ఇంటి కిరాయిలు చెల్లించలేకపోతున్నారు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. మీరు కాస్త కనికరించండి. నిరుపేదల కోసం మీరు తీసుకునే నిర్ణయం వారి కుటుంబాలను నిలబెడుతుందంటూ అధికారుల్లో కాస్త వెనక్కి తగ్గేలా తలసాని జరిపిన చర్చలు ఫలించగా కావలిస్తే రేపు ఫీల్డ్ విజిట్ కు వెళ్లి పరిశీలిద్దాం, మరోసారి రోడ్డు మీదకి రాకుండా చర్యలు తీసుకుందాం, వారందరికీ ఐడి కార్డులు ఇచ్చేద్దామంటూ ఫుట్పాత్ వ్యాపారుల తరపున ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. ఇక కాస్త రూల్స్ లో మార్చాల్సిందేనంటూ తలసాని పట్టుబడగా తలసాని ఆదేశాలతో ఇక రేపు క్షేత్రస్థాయిలో పర్యటనకు అధికారులు సిద్ధమయ్యారు. మార్కెట్ మీకు తెలియదు కాదు, మనం చిన్నతనం నుంచి చూస్తే ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళు. అయితే సైమల్టేనియస్గా ఏంటంటే ఒకవైపున అధికారులతో పాటు రెండో వైపున ఎవరైతే వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా చెప్పేది ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా మీరు చేసుకునే వ్యాపారాన్ని ఒక పక్కన చేసుకునే విధంగా మరి ఆ పద్ధతి ప్రకారం చేస్తాం. జంట నగరాల్లో ప్రస్తుతం 2 నెలలుగా ఫుట్పాత్ వ్యాపారాలపై అధికారులు కొరడా జల్పిస్తున్నారు. ట్రాఫిక్ విగాబంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఫుట్పాత్ వ్యాపారం కనిపిస్తే చాలు వాటికి కూల్చివేసి మరోమారు ఫుట్పాత్ వ్యాపారం నిర్వహించవద్దంటూ సూచనలు అందిస్తున్నారు. ఈ తరుణంలో అధిక శాతం ఫుట్పాత్ వ్యాపారం చేస్తున్న ప్రాంతంగా సనత్ నగర్ లోని మోండా మార్కెట్, రామ్ గోపాల్పేట, కంటోన్మెంట్ లోని పలు ప్రాంతాలు ఉండగా అధికారులు కూల్చివేతలతో వారంతా బెంబెలెత్తిపోయారు. మోండా ప్రాంతం తలసాని ఇలాకగా ఉండగా గత 50 ఏళ్లకు పైగా ఇక్కడ ఫుట్పాత్ల వ్యాపారం చేస్తున్న వ్యాపారులు హాకర్స్ తమ గోడును తలసానికి వివరించారు. ప్రస్తుతం అధికారులు ఎప్పుడు వస్తారో తెలియక రోడ్లపై వ్యాపారం చేసుకోలేక భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నామని, ఇలాగే కొనసాగితే తామంతా రోడ్డున పడే పరిస్థితి వస్తుందంటూ కన్నీటి పరితమయ్యారు. ఈ తరుణంలో ఈ సమస్యకు పరిష్కారం పెట్టేందుకు తలసాని సిద్ధమయ్యారు. తన పరిధిలోని సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో చర్చించడానికి సిద్ధం కాగా ట్రాఫిక్ పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో సమావేశానికి జోనల్ కమిషనర్ రవికిరణ్, ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, బేగంపేట కార్పొరేటర్ టి మహేశ్వరి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుష్మిత, బేగంపేట, మహంకాళి, గోపాలపురం ట్రాఫిక్ సీఏలు హాజరు కాగా ఇక ప్రస్తుత వారి పరిస్థితిని అధికారులకు వివరించారు. ఇలా రూల్స్ పెట్టి వారిని ఇబ్బంది పెడితే వారి జీవనాధారం మొత్తంగా కోల్పోయే పరిస్థితి ఉందని, కావలిస్తే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి రోడ్డు ఆక్రమించకుండా వారికి సూచనలు అందించి ఫుట్పాత్ వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఐడి కార్డును రూపొందించి వారికి మాత్రం అవకాశం ఇద్దామంటూ తలసాని విన్నవించగా అందుకు అధికారులు సైతం అంగీకరించారు. దీంతో రేపు మోండా, రామ్ గోపాల్పేట డివిజన్ లో అధికారులతో కలిసి తలసాని పర్యటన చేపట్టనున్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున గౌడ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు నాగులు, కిషోర్, శేఖర్, మహేష్ యాదవ్, హరిఫ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రేపు 10:30కి ఫీల్డ్ విజిట్ అధికారులు వస్తుంటూ మేము కూడా ఫీల్డ్ విజిట్కి పోయి వాళ్ళకు కూడా చెప్తాం, ఇష్టం ఉన్నట్టు కాకుండా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మీ వ్యాపారం చేసుకునేటట్టు. ఎందుకంటే ఒక మానవత కోణం అనేది, మానవత దృక్పథం అనేది ఒకటి ఉంది. పేద వర్గాలకు పాపం వాళ్ళకు జీవనమే అది. నగరం మొత్తం కొత్తగా ఫుట్పాత్లపై కొరడా జుల్పించి రూల్స్ అమలవుతుండగా ఫుట్పాత్లపై వ్యాపారాలు చేసే మోండా మార్కెట్ లాంటి ప్రాంతాల్లో ఇది చాలా ఇబ్బందిగా మారి పలువురు జీవనాధారాన్ని మొత్తంగా కోల్పోగా ఇప్పటికే పలువురు నేతలు చెప్పినా అధికారులు మాత్రం వినకపోగా మరి ఈసారినా తలసాని మాటతో వారి వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తారా లేక ఏ నిర్ణయం జరుగుతుందనేది రేపు తేలిపోనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు రోబోట్ మెషిన్ వచ్చేసింది. మ్యాన్ హౌస్ లో దిగి క్లీనింగ్ చేసే పారిశుద్ధ కార్మికుల కష్టానికి చెక్ పెట్టేలా రోబోట్ మెషిన్ ను కంటోన్మెంట్ బోర్డు రంగంలోకి దింపింది. మ్యాన్ హోల్స్ లో ఎంత లోతుకైనా వెళ్లి మట్టిని తొలగించి నీటి సరఫరా యథావిధిగా కొనసాగేలా రోబోట్ మెషిన్ పనిచేయనుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సోలినస్ ఇంటిగ్రిటీ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో 60 లక్షల రూపాయల విలువైన శాంక్షన్ కమ్ జెట్టింగ్ మెషిన్ వాహనంతో పాటు హోమోసెఫ్ట్ సీవర్ రోబోట్ ను కంటోన్మెంట్ బోర్డుకు అందించారు. పలు చోట్ల తరచుగా డ్రైనేజీ పొర్లి పొంగుతున్న దృశ్యాలు కనిపిస్తుంటాయి. పాతకాలం పైప్ లైన్లు కావడంతో జనాభా పెరగడంతో చాలా ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ పొర్లి పొంగుతూ కనిపిస్తుంటాయి.
బోర్డు శానిటేషన్ విభాగం అధికారులకు ఫిర్యాదులు అందితే మ్యాన్ హోల్స్ వద్ద మరమ్మతులు నిర్వహించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తుంటారు. చాలా ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ లోతుగా ఉండడంతో పాటు పారిశుద్ధ కార్మికులు వాడే కర్రలు అంత దూరం వెళ్లకపోవడంతో తాత్కాలిక పరిష్కారానికి మాత్రమే జరుగుతుంది. మ్యాన్ హోల్స్ లో దిగి పనిచేయడం అంటే ప్రాణాలతో చెలగాటమాడడమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మ్యాన్ హోల్స్ లో దిగిన కార్మికులు విషవాయువుల ప్రభావానికి గురవుతుండటంతో అధికారులు సైతం మ్యాన్ హోల్స్ లోకి కార్మికులను దింపేందుకు భయపడుతుంటారు. బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో రోబోట్ మెషిన్ అందుబాటులోకి వచ్చింది. రోబోట్ మెషిన్ పనితీరు బాగుండడంతో కంటోన్మెంట్ బోర్డు సైతం తీసుకురావాలనే ఆలోచనలు బోర్డు సీఓ మధుకర్ నాయక్ చేశారు. సోలినస్ ఇంటిగ్రిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఐఐటి మద్రాస్ వారి సహకారంతో వెల్ ఫార్గో స్పాన్సర్షిప్ తో సిఎస్ఆర్ లో భాగంగా 60 లక్షల రూపాయల సంక్షన్ కమ్ జెట్టింగ్ మెషిన్ వాహనంతో పాటు హోమోసెఫ్ సివర్ రోబోట్ మెషిన్ ను కంటోన్మెంట్ కు అందజేశారు. ఈ సందర్భంగా మెషిన్ పనితీరును బోర్డు అధికారులు పరిశీలించారు. బుధవారం కంటోన్మెంట్ బోర్డు వర్క్ షాప్ వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోర్డు బ్రిగేడియర్ ఎన్వి నంజుడేశ్వర, సిఓ మధుకర్ నాయక్, బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ, వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్లు పాల్గొని మెషిన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మెషిన్ ను అందజేసిన కంపెనీ ప్రతినిధులను వారు అభినందించారు. మ్యాన్ హోల్స్ లో కార్మికులు దిగకుండా మెషిన్ ద్వారా లోతుగా వెళ్లి పేరుకుపోయిన మట్టిని తొలగించడంతో పాటు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా ఈ యంత్రాలు పనిచేయడం జరుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్ కు సీఈఓకు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ అభినందనలు తెలిపారు. శానిటేషన్ విభాగం అధికారులు వార్డుల వారీగా ప్రణాళికలతో రోబోట్ మెషిన్ పని విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణ కోరారు. ఇనిషియేటివ్ ఫర్ ది సిఎస్ఆర్ ప్రాజెక్ట్ ఇండీడ్ చాలా మంచి విషయం. ఈ రోజు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క మెషిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మరి మొట్టమొదటి సిఓ గారు కానీ బోర్డుకు కానీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మనం రీసెంట్ గా మెషిన్ పర్చేస్ చేసినాము. మరి ఈ రోజు ఒక చిన్న మెషిన్ రావడం కూడా అదృష్టం. ఇప్పుడు నేను శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి దీన్ని పీరియాడిక్ మెయింటెనెన్స్ కి వాడండి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్ సివరేజ్ విభాగం అధికారి రాజ్ కుమార్ తో పాటు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, ఇన్స్పెక్టర్ మహేందర్, ఏఈ నవన్ కుమార్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు సిఎస్ఆర్ ప్రాజెక్ట్ తో భారీ వ్యయంతో జెట్టింగ్ మిషన్ వాహనంతో పాటు రోబోట్ ను అందజేయడం పట్ల ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు సైతం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన యంత్రాలు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో మండల పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్ట పూర్తి చేసుకుని 41 రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే ఆలయంలో విశేష పూజలు జరిగాయి. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాటలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముత్యాలమ్మ దేవాలయ దాడి ఘటన నుండి ముందు వరుసలో ఉంటూ హిందువులను ఐక్యం చేస్తూ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెల్లవారుజాము నుండే పాల్గొన్నారు. ఆలయంలో పంచలోహ విగ్రహ ప్రతిష్ఠించి 41 రోజులు పూర్తయిన సందర్భంగా దీక్ష పూర్తి కావడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం వద్ద జరిగిన అభిషేక హోమ పూజ కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండే అమ్మవారికి జరిగిన పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగడం జరుగుతుందని కొంత దీపికా నరేష్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చిరబైన వైష్ణవి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి నిర్వహించిన పంచామృత అభిషేకం, రుద్ర దుర్గ ఆవాహిత దేవతా హోమం, పూర్ణాహుతి పూజా కార్యక్రమాల్లో చిరబైన వైష్ణవి పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న చిరబైన వైష్ణవిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయ విగ్రహ పునఃప్రతిష్ఠ నాటి నుంచి ఆలయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన చిరబైన వైష్ణవి ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ వస్తున్నారు. విగ్రహ ధ్వంసం అనంతరం దేవాదాయ శాఖ ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా నూతన హంగులతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి శాస్త్రానుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాయకులు సైతం తమ వంతుగా ఆలయానికి అండగా నిలుస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ముత్యాలమ్మ దేవాలయంపై జరిగిన దాడి ఘటనతో ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయంపై జరిగిన దాడిని హిందూ సంఘాలు, ప్రజా ప్రతినిధులు ఖండించి అమ్మవారి ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ కొరకు కలిసికట్టుగా కృషి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ముందుకొచ్చిన ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ముత్యాలమ్మ దేవాలయం వద్ద జరిగే ప్రతి కార్యక్రమంలోనూ స్థానిక నాయకులు కీలకంగా వ్యవహరిస్తూ తమ మార్పును బదిలీ చేసుకునేలా ముందుకు సాగుతున్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ జాతర కొనసాగింది. సుమారు 85 మంది లబ్ధిదారులకు చెక్కులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో సికింద్రాబాద్ మండల రెవెన్యూ అధికారి పాండునాయక్తో కలిసి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులతో గన్ బజార్ కమ్యూనిటీ హాల్ కిక్కిరిసిపోయింది. 30 మంది బీసీలకు, 7 ఎస్సీలకు కళ్యాణ్ లక్ష్మి 48 మంది షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేతుల మీదుగా అందజేశారు. గత ప్రభుత్వం షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులను అందించేందుకు నెలల తరబడి చూడాల్సి వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో త్వరితగతిన చెక్కులను అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, ప్రతి పేదవారికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీ గణేష్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంఆర్ఓ పాండునాయక్ను శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం ధర్మకర్త నరేష్ ఘనంగా సన్మానించారు. సీనియర్ నాయకుడు శ్యామ్సన్ రాజ్ శ్రీ గణేష్ వెంట ఉండి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన వారే ఎక్కువగా ఉండడంతో స్థానిక నాయకులు నరేష్, శ్యామ్సన్ రాజ్, ఆంజనేయుల్, రఫీక్, తౌఫిక్లతో పాటు పలువురు పాల్గొని ఎమ్మెల్యేతో కలిసి చెక్కులను అందజేశారు. ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులందరూ कांग्रेस नायकुలు आप लोगों के लिए सरकार दे रही होगा क्योंकि शादी होने के बाद ऑलरेडी कर्जे में है, अपन गरीब परिवार से कर्जे में पैसे जरूरत है बोल के हम सब जने बात करने से गवर्नमेंट से एमआरओ साहब आरटीओ साहब सब जने मिलके जल्द से जल्द आपको चेक दे रहे. ये चेक देने का वजह నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం ఇది. ఇప్పటికే అదే డబ్బులు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన హామీ ఏమైందంటూ లబ్ధిదారులు ప్రశ్నించగా వారి ప్రశ్నలతో ప్రభుత్వానికి నివేదిక అందించాలని, వారు కోరిన ప్రకారం తులం బంగారం ఎప్పుడు అందిస్తారో స్పష్టం చేయాలంటూ మాజీ మంత్రి తలసాని డిమాండ్ చేశారు. ఆడపిల్ల తల్లిదండ్రుల భరోసా అందించాలన్న ఉద్దేశంతో నాడు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టిన ఘటన కేసీఆర్ దని, తులం బంగారం కలిపి అందిస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఇంకా ఆ విషయంపై పట్టించుకోవడం లేదంటూ తలసాని అసహనం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 108 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యేగా డివిజన్ కార్పొరేటర్తో కలిసి తలసాని పంపిణీ చేశారు. 108 మందికి చెక్కులు పంపిణీ చేయడంతో పాటు వారు తులం బంగారం ఇవ్వలేదంటూ తెలపడంతో వారి అభ్యర్థనను ప్రభుత్వానికి నివేదిక అందించాలంటూ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, తహసీల్దార్ పాండు నాయక్, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్, వెంకటేషన్, శ్రీహరి, మహేష్, లక్ష్మీపతి, కిషోర్, శేఖర్, ఆరిఫ్, ఆంజనేయులు, మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టుకొని చెప్పారు. ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి, ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలని. తెలంగాణ ఉద్యమ సమయంలో నాపై 150 కేసులు పెట్టారు, అయినా భయపడలేదు. ఇప్పుడు కొత్తగా కేసు పెడితే భయపడేది ఏమీ లేదంటూ ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పోచారం ఏకశిలా నగర్లో జరిగిన ఘటనలో దెబ్బలు తిన్న రియల్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు మరో 30 మందిపై పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల పక్షాన తాను తీసుకున్న నిర్ణయం సరైందంటూ ఈటెల నిన్ననే ప్రకటించగా ఒక్కసారిగా జరిగిన దాడి వీడియోలు వైరల్ గా మారడంతో పాటు దెబ్బలు తిన్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో స్పందించిన ఈటెల రాజేందర్ ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు పెట్టారని, వాటిని అన్నిటికీ ఎదుర్కొని నిలబడ్డానని, ఇప్పుడు కొత్తగా ఈ కేసు పెట్టడం వల్ల తానేమీ ఇబ్బంది పడేది లేదంటూ స్పష్టం చేశారు. నిరుపేదల భూములు భూ కబ్జాదారులు ఆక్రమిస్తుంటే ఊరుకునేది లేదని, అందుకు ఎంతటి దూరమైనా వెళ్తానని, ముందుగా వారి ఈసీలు పరిశీలించి ప్రభుత్వం విచారణ చేయాలని, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం మీ దగ్గరుండి రియల్టర్ను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందంటూ ఈటెల మండిపడ్డారు. మేము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా పోచారం మున్సిపాలిటీలో ఉన్న 2076 మంది మాత్రమే కాకుండా ఇవాళ హైదరాబాద్ లో ఎన్ని లేఅవుట్లు అయితే ఇవాళ ప్రభుత్వ పెద్దల అండతోటి వీళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారో వాటి మీద హెచ్ఆర్సీకి వెళ్లే ప్రయత్నం చేస్తాం, కోర్టులకు వెళ్లే ప్రయత్నం చేస్తాం, ప్రజలకు అండగా ఉండే ఉద్యమాలు కూడా చేస్తాం. ఎట్టి పరిస్థితి కూడా వార్డు అధ్యక్షులతో కలిసి బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ను కలిశారు. పేద ప్రజల భూములను రక్షించేందుకు పోరాటం చేస్తున్న ఈటెల రాజేందర్పై పోలీస్ కేసు పెట్టడం అమానుషమని బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. కంటోన్మెంట్ డైమండ్ పాయింట్లో బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు ఈటెల రాజేందర్ను కలిసి సంఘీభావం తెలిపారు. న్యాయం కోసం పోరాడుతున్న ఈటెల రాజేందర్కు ప్రజల మద్దతు ఉందని మల్లికార్జున్ అన్నారు. ప్రతీక్ జైన్, అరుణ్, రాకేష్, వెంకటాచారితో పాటు పలువురు పాల్గొన్నారు. యువతను ప్రోత్సహించేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రీడల పోటీలను ఏర్పాటు చేసి వారిలో ఉన్న ప్రతిభను వెలికితీశారు. కంటోన్మెంట్ 8వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్, అరవింద్ల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ఫెస్టివల్ పోటీలను ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు రసవత్రంగా పోటీలు కొనసాగుతున్నాయి. వాలీబాల్, క్యారమ్స్, చెస్, అథ్లెటిక్స్ తదితర పోటీలను బొల్లారం రీడింగ్ రూమ్, లైబ్రరీ వద్ద నెలకొల్పారు. కంటోన్మెంట్ చెందిన యువత పెద్ద సంఖ్యలో క్రీడల పోటీలో పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని నరసింహన్ కన్నన్ తెలిపారు. జనవరి 26న విద్యార్థులకు
విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుందని నరసింహన్ కన్నన్ వెల్లడించారు. క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగుతుందని, క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఇళ్లవేళలా ఉంటాయని నరసింహన్ కన్నన్ అన్నారు. సికింద్రాబాద్ తెలంగాణ విద్యుత్ ఆర్టిషన్ కన్వెన్షన్ ఉద్యోగులు తిరుమలగిరి విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షను నిర్వహించారు. గత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గతంలో పాదయాత్ర నిర్వహించే సమయంలో తమ ప్రభుత్వం రాగానే ముందు పరిష్కరించే సమస్య తమదేనని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ 11 నెలలు గడిచిపోయాయి. ఆయనను ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఈ నెల 20 తేదీ నుంచి 24వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షను చేపడుతున్నట్లు జాక్ చైర్మన్ ఈశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యను ఇప్పటికైనా పరిష్కరించకపోతే ఫిబ్రవరి 3వ తేదీ ప్రధాన కార్యాలయం వద్ద దీక్షలు చేపడతామని, మరోసారి తమ కుటుంబ సభ్యులతో సహా రోడ్లపై బైఠాయిస్తామని, అంతకీ ప్రభుత్వం దిగిరాకపోతే ఎండాకాలంలో పూర్తి స్థాయిగా తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనేది మా ఏకైక డిమాండ్తో నేను మొన్నటి నుంచి ఒక 5 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. పోయిన ప్రభుత్వం మీ అందరినీ కూడా రెగ్యులరే చేస్తున్నామని చెప్పి స్టాండింగ్ ఆర్డర్ ఒక దాన్ని తీసుకొచ్చి ఆ రకంగా 20,000 మందిని మోసం చేసింది. మోండా డివిజన్ టీచర్స్ కాలనీలో తరచుగా డ్రైనేజీ పొర్లి పొంగుతుండటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు విశాల్ని తెలిపారు. ప్రతిరోజు డ్రైనేజీ సమస్యతో స్థానిక ప్రజలు సతమతమవుతున్నారని, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్కు, వాటర్ వర్క్స్ అధికారులకు వినతి పత్రాన్ని విశాల్ని అందజేశారు. టీచర్స్ కాలనీ నుండి అంబేద్కర్ నగర్ వరకు నెలకొన్న డ్రైనేజీ సమస్యతో పాఠశాలలో ఉన్న విద్యార్థులు సైతం ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె అన్నారు. వెంటనే సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలని విశాల్ని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ కుమ్మరిగూడలో నెలకొన్న కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని కొంతం దీపికా నరేష్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మారేడుపల్లి జనరల్ మేనేజర్ వినోద్ని కలిసి కలుషిత నీటి సమస్యపై చర్చించారు. గత కొద్ది రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని దృష్టికి తీసుకెళ్లారు. కుమ్మరిగూడ వాసులతో కలిసి వాటర్ వర్క్స్ అధికారులకు వినతి పత్రాన్ని కొంతం దీపికా నరేష్ అందజేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండిలోని వార్డు కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ సుభాష్తో కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సమావేశమయ్యారు. డివిజన్లో నెలకొన్న పలు సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాలపై డిప్యూటీ కమిషనర్తో చర్చించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరీ, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు అందించేలా చూడాలని సామల హేమ కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు రేషన్ కార్డుల కొరకు మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని సామల హేమ డివిజన్ ప్రజలకు సూచించారు. డివిజన్లో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులను వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని డిప్యూటీ కమిషనర్ సామల హేమ కోరారు. కార్యక్రమంలో వార్డు కార్యాలయ ఇన్ఛార్జ్ సంధ్యారాణి, జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. కొమరవెల్లి జాతరకు వెళ్లిన కంటోన్మెంట్ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గోత్రనామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ నాయకుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కొమరవెల్లి జాతరకు కంటోన్మెంట్కు చెందిన పలువురు నాయకులు వెళ్లారు. శేఖర్ యాదవ్, రాజు ముదిరాజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డ్ బలం రాయ్ క్వార్టర్స్లో ఇంటింటికి సర్వే కార్యక్రమం కొనసాగింది. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను రెవెన్యూ శాఖ సిబ్బంది పరిశీలించారు. కాంగ్రెస్ నాయకుడు వినోద్తో పాటు పలువురు వారి వెంట ఉండి వివరాలను అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల పక్షాన పోరాటానికి దిగిన కాంగ్రెస్ నాయకురాలు కేఎస్ శిల్పాచారికి పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. నాటి ప్రభుత్వం కేసులు పెట్టడంతో వాయిదాల ప్రకారం కోర్టుకు వెళ్లి వస్తున్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించిన శిల్పాచారిపై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టుకు ఆమె హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు న్యాయం జరిగిందని శిల్పాచారి అన్నారు. తాళం వేసిన ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 150 సీసీ కెమెరాలను గాలించి చివరికి నిందితుల ఆనవాళ్లు కనిపెట్టిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి 4,60,000 రూపాయల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. షాపూర్ నగర్కు చెందిన గాజైన్, హస్మత్పేటకు చెందిన భరత్లు దొంగతనాల బాట పట్టి తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు విషయంలో 100 కొద్ది సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక యాక్టివా వాహనం, వెండి ఆభరణాలు, వాచ్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఊరెళ్తున్న సమయంలో ఇంట్లో తప్పక లైట్లు వేసి ఉంచాలని, పక్కింటి వారికి లేక పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఇంటిపై నిఘా పెట్టడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.